హాయ్ యోస్ వెల్కమ్ టు ద ఛానల్. ఎవరైతే ఫస్ట్ టైం చూసిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫ్యూచర్ నోటిఫికేషన్స్ మీ మెయిల్కి వచ్చేస్తాయి. ఈరోజు ఇంట్రెస్టింగ్ వీడియో చూపిస్తానండి. ఇదేంటంటే మీరు ఇక్కడ చూస్తారు కదా, మన ఈ నెమలి డ్రా చేసుకున్నప్పుడు దీనికి పీకాక్కి సంబంధించిన ఫెదర్స్ ఉంటాయి కదా, ఈకలు, దీన్ని ఎలా కుడతాం అనేది ఇప్పుడు చూస్తున్నారు కదా. దీన్ని చూడండి. ఇక్కడ నేను మీకు ఫస్ట్ ఒక కుందన్ అంటించుకొని, కుందన్కి నేను ఇక్కడ కొంచెం రెండు వలయాల్లాగా వచ్చేటట్టుగా రెండు నేను ఇక్కడ గీసుకుంటున్నాను. సేమ్ పికాక్ డిజైన్ వచ్చినట్లు అనమాట. అంటే జస్ట్ ఏంటంటే ఫస్ట్ దీన్ని మనకి పికాక్ స్టిచ్ చేసేదానికి మనకి ఈ విధంగా కంపల్సరీగా చేసుకోవాలన్నమాట. సో దీన్ని ఇలా చేసుకున్న తర్వాత మీకు ఎక్కడి నుండి అయితే స్టార్ట్ చేస్తున్నారో దానికి కార్నర్కి ఫస్ట్ స్టిచ్ వేయండి. ఓకే, 1 2 ఫస్ట్ది దానికి, సెకండ్ దానికి వేసి, సెకండ్ దాని నుండి మళ్ళీ మీరు థర్డ్ దానికి వేయాలి. ఇలా థర్డ్ దానికి 3 స్టెప్స్ వేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ థర్డ్ నుండి 1కి, తర్వాత మళ్ళీ సెకండ్, థర్డ్, మళ్ళీ 1కి. ఈ 1 అనేది జస్ట్ బిసైడ్ది కుందన్ అనమాట. కుందన్ పక్కగా వచ్చేటట్టుగా మీరు స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి. ఇందులో చూపిస్తున్నట్టుగా వేసుకోండి. దీన్ని ఎంత బాగా వస్తుందంటే ఈ స్టిచ్ మీకు, దీన్ని ఓన్లీ ఫెదర్స్ లాగా మీరు నెక్ మొత్తం వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ కార్నర్స్కి మీరు అంటే ఇలా మీరు లాంగ్ వేసేటప్పుడు మాత్రం, చైన్ లాంగ్ వేసినప్పుడు మాత్రం కొంచెం కింద వైపున దారాన్ని లూజ్గా పట్టుకోండి. పైకి లాగినప్పుడు, ఎక్కువ దూరం లాగుతున్నప్పుడు దారాన్ని లూజ్ పట్టుకోండి. దగ్గర చేయాలనుకున్నప్పుడు కొంచెం టైట్ పట్టుకోండి. ఇట్లా కనుక మీరు చేస్తే, దారాన్ని కింద వైపున లూజ్గా వదలడము, దగ్గరగా చేయడం చేస్తే అది మీకు చాలా బాగా వస్తుంది అనమాట. దీన్ని ఇలా కుట్టుకుంటూ వెళ్ళినప్పుడు అండి మీకు చాలా థిక్నెస్ అనేది మీకు కుందన్ పక్కనే వస్తుంది. పైన చుట్టూతో కూడా ఎట్లా అంటే రేకులు ఉన్నట్లుగా వస్తూ ఉంటుంది అనమాట. సో దట్ మీకు ఏమవుతుందంటే అక్కడ అది మీకు ఫెదర్ లుక్ అనేది మీకు బాగా వస్తుంది. దీన్ని మీరు 2 కలర్స్తో వేస్తే ఇంకా బాగుంటుంది. ఇక్కడ గ్యాప్ వచ్చింది కదా, సేమ్ స్టిచ్ని మళ్ళీ మీరు ఇంకో కలర్తో కూడా వేసినా కూడా అది మీకు చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలోని, ఈ అప్కమింగ్ వీడియోస్లో నేను మీకు అది కూడా చూపిస్తాను ఎలా వేస్తారు అనేది. ఇక్కడ సింగిల్ కలర్తో మాత్రమే వేస్తున్నాను నేను మీకు. అయితే కుందన్కి చుట్టూతో కూడా మనకి, నేను ఇక్కడ కుందన్ రౌండ్ కుందన్ పెట్టలేదండి, ఇది వచ్చేసి డ్రాప్ కుందన్ అనమాట. సో దట్ ఈ డ్రాప్ కుందన్ ఏ షేప్లో ఉందో అదే షేప్లో వచ్చేలాగా నేను వేసినాను. అయితే ఇక్కడ నేను చుట్టూతో కూడా కొంచెం రౌండ్ లుక్ వచ్చేలాగా వేసాను కదా. ఇట్లా కాకుండా మీకు ఫోటోలో చూపించినట్టు కంప్లీట్గా ఒక లీఫ్ మోడల్ లాగా చివర్ల అంచున వచ్చేటప్పటికి కొంచెం కోపుగా వచ్చేటట్టు గీసుకుంటే, మీరు డ్రా చేసుకున్న దాన్ని బట్టి మీరు ఈ స్టిచ్ అనేదాన్ని యాజ్ ఇట్ ఈస్గా స్టిచ్ చేసుకోవచ్చు. నేను జస్ట్ దీన్ని రౌండ్గా కావాలనే వేశాను. సో ఇదేంటంటే మీకు కుట్టేటప్పుడే మీకు ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్లా ఫస్ట్, సెకండ్, థర్డ్ నుండి మళ్ళీ డైరెక్ట్గా ఫస్ట్కి, బ్యాక్కి లాగి మళ్ళీ తర్వాత ఇంకొక చిన్న స్టిచ్ వేసి మళ్ళీ లాంగ్ స్టిచ్ వేస్తాం. ఇట్లా మీరు మొత్తం అంతా కూడా కుట్టుకుంటూ రావాల్సి ఉంటుందండి. ఇలా వన్స్ ఒకసారి చివరి దాకా వచ్చిన తర్వాత కూడా సేమ్ మనకి కార్నర్కే వేసుకున్నామండి. చివరి దాకా వచ్చినప్పటికి కూడా కార్నర్కి వేసుకొని సేమ్ ఇట్ సైడ్ ఎట్లా వచ్చిందో అట్లా వచ్చిన దాకా కార్నర్కి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే, ఇప్పుడు జరీ థ్రెడ్ తీసుకొని జరీ థ్రెడ్తోని చుట్టూతో ఒక రౌండ్ వేసేసేయండి. మామూలు చైన్తోనే ఒక రౌండ్ లాగా కుట్టేసుకోండి దీనికి. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మీకు ఆ డిజైన్ లుక్ అనేది డిఫరెన్స్ వస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే, మన ఇవి ఉంటాయి కదా, బీడ్స్ ఉంటాయి కదా, బీడ్ సీక్వెన్స్ కూడా చేస్తారండి. బీడ్ సీక్వెన్స్ కూడా చేసుకోవచ్చు మీరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని చుట్టూతో కొంతమంది కొన్ని డిజైన్స్లోనమాట, అంటే మీకు ఈ స్టోన్ చైన్ ఉంటుంది కదా, ఈ స్టోన్ చైన్ని కూడా కుడుతూ ఉంటారు. సో అదంతా కూడా కుందన్ చుట్టూ కూడా వేస్తారు. స్టోన్ చైన్ లేదా బీడ్ కుట్టుకుంటారు కుందన్ చుట్టూ. ఇట్లా కొంతమంది జర్దోసి కుడతారు. ఇట్లా డిఫరెంట్గా కుట్టుకుంటూ వస్తారనమాట. సో డిజైన్ని బట్టి మీరు అక్కడ ఎస్టిమేట్ చేసుకుంటే సరిపోతుంది. సో దట్ ఏమవుతుందంటే మీకు అక్కడ మీరు చేసేటటువంటి వర్క్ ఏదైతే ఉంటుందో ఆ వర్క్ అనేది లుక్ మీకు ఆ డిజైన్కి తగ్గట్టుగా వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీకు
మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది. మీరు కంపల్సరీగా ఆరీ వర్క్ చేస్తున్నాం కాబట్టి అంత ఆరీలోనే చేయాలని ఏం లేదండి. జస్ట్ నేను మీకు ఇక్కడ ఒక చిన్న సింపుల్ ఐడియా చూపిస్తాను. బీడ్ వర్క్కి కాకుండా బీడ్కి సంబంధించినటువంటి బీడ్ చైన్స్ అని చెప్పి దొరుకుతాయి మనకి. చాలా సన్నగా ఉంటుంది, అది సన్న బీడ్ వర్క్ చేసినట్టు ఉంటుంది చూడ్డానికి లుక్. చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇది నేను ఇదంతా ఫినిష్ చేసిన తర్వాత దీనికి ఎండింగ్లోని నాట్ వేసేసుకుంటాను. నాట్ వేసేసుకున్న తర్వాత నేను ఆ బీడ్ వర్క్ కూడా ఎట్లా చేయాలో చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఆల్మోస్ట్ కంప్లీట్ చేశాను. నేను కిందకు కూడా ఏంటంటే చిన్నది పట్టుకున్నట్లుగా ఉండాలి అనే ఉద్దేశంతో చిన్నది కిందకి కూడా వేస్తున్నాను స్టిచ్. సో ఫైనల్గా నేను ఇక్కడ దీన్ని నాట్ వేసేస్తున్నాను. నాట్ వేసుకున్న తర్వాత దీన్ని మీకు నెక్స్ట్ ఏం చేస్తామనేది చూడండి. ఇట్లా వదిలేకుండా దీని చుట్టూతో నేను ఏం చేస్తానంటే బీడ్ వర్క్ చేస్తున్నానండి. ఇటు కుందానికి అట్ ద సేమ్ టైమ్ పైన దానికి కూడా నేను బీడ్ వర్క్ చేస్తున్నాను. సో దట్ ఏమవుతుందంటే లుక్ మనకి చాలా బాగా వస్తుంది అనమాట. ఇంకా అక్కడికి దీనికి నేను గ్లూ పెట్టేసి అంటించేసాను. ఇది బీడ్ చైన్ తీసుకున్నాను నేను. బీడ్ చైన్ మీకు గోల్డ్ కలర్ బీడ్ చైన్ తీసుకున్నాను. సో దట్ అది మీకు బాగుంటుంది అనమాట. సో ఇట్లా ఫస్ట్ ఏం చేశానంటే కుందన్ చుట్టూ నేను మన స్టోన్ చైన్ ఉంది కదా, స్టోన్ చైన్ పెట్టాను. పైన దానికి మాత్రం ఏం చేస్తున్నానంటే బీడ్ వర్క్ చేసినట్టు ఉంటుంది అనేసి బీడ్ చైన్ని చేస్తున్నాను అనమాట. సో జస్ట్ ఈ జర్దోసి దానికి పక్కనే వేశాను. సో ఇట్లా మీకు ఫెదర్ స్టిచ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. దీన్ని మీకు నెమల్లి ముందు పార్ట్ వేసి తర్వాత ఒక 4-5 ఇట్లా పెద్దగా వేసుకున్నా కూడా చాలా అందంగా వస్తుంది. మీకు దీనికోసం డిజైన్ ట్రేసింగ్ డిజైన్స్ ఇవేం అవసరం ఉండదు. ఓకే, సో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఫెదర్ స్టిచ్ ఎట్లా కుడతామనేది మీకు నచ్చినట్లు లైక్ చేయండి, కమ్యూనిటీస్లో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతే. ఇంకా మంచి మంచి విషయాలు నేను మీకు ఫ్యూచర్ వీడియోస్లోని అందిస్తాను. అట్లాగే కంపల్సరీగా ఇక్కడ మీరు బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్యూచర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు మెయిల్లో వచ్చేస్తాయి.